సమాజంలోని ఈజీ మనీ అంటే కష్టపడకుండా ఈజీగా మనీ రావాలి, ఎటువంటి కష్టం ఉండకూడదు, ఎక్కువ మనీ కావాలి అని చెప్పి ఆలోచించే ఈ రోజుల్లో ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ తన రెక్కల కష్టం మీద బ్రతుకుతూ తన కుటుంబాన్ని తన పిల్లల్ని చదివించి ప్రయోజకులను చేసిన అంజమ్మ గారి అనే ఒక మహిళ ఉన్నారు. ఆవిడ తన సొంత రెక్కల కష్టం మీద తన 3 పిల్లల్ని చదివించి తన కుటుంబ పోషణ కూడా తనే చూసుకుంటూ ఎంతో అభివృద్ధిని అయితే తీసుకుని వచ్చారు. సో అంటే మనం ఏంటంటే సక్సెస్ఫుల్ పర్సన్ స్టోరీస్ అంటే కేవలం మనం అంటే బిజినెస్ మ్యాన్స్ వాళ్ళనే కాదు, సక్సెస్ఫుల్ అంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ఫుల్లే. కాబట్టి ఒక సాధారణ మనిషి తాలూకా సక్సెస్ స్టోరీని కూడా మన FBTV అందరికీ తెలియజేస్తుంది. సో ఇప్పుడు అంజమ్మ గారు తన కుటుంబానికి ఎలా సక్సెస్ఫుల్ పర్సన్ అనేది ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం రండి. అంజమ్మ గారు నమస్తే అమ్మ. నమస్తే మేడం. అసలు మీ సొంత ఊరు ఏది, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని సంవత్సరాలుగా మీరు హైదరాబాద్లో ఉంటున్నారు? 20 సంవత్సరాలు అయిందమ్మా. 22 సంవత్సరాలు అయింది. ఓకే, మీ సొంత ఊరు ఏది? జహీరాబాద్. జహీరాబాద్. ఓకే, అంటే మీరు జహీరాబాద్ నుంచి హైదరాబాద్కి రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటి? పిల్లలను చదివిద్దాము ఇక్కడ అని వచ్చినాం మేడం. ఓకే, సో మరి అంటే మీరు హైదరాబాద్ నుంచి వచ్చినప్పటి నుంచే మీరు అంటే ఏం పని చేసేవారు? అప్పుడు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఏ పనులు చేస్తుండేవాళ్ళు? నేను కెనడీ స్కూల్లో 18 సంవత్సరాలు డ్యూటీ చేసిన. ఓకే, కెనడీ స్కూల్లో డ్యూటీ చేస్తే కరెంట్తో తీసేసిండ్రు. ఓకే, తీసేసినాక ఇక ఇది పెట్టుకున్నా. మా ఇంట్లో ఎవరు వద్దన్నారు, అందరు వద్దన్నారు. మా ఆయన వద్దన్నాడు, మా బాబు వద్దన్నాడు. ఓకే, కానీ నా ఇష్టంతో పెట్టినా. ఇక పెట్టినాక కూడా మళ్ళీ సార్ రమ్మన్నాడు. ఇక్కడే టైం సరిపోతుంది సార్, రాను అని చెప్పాను. మీరు అలా అంటే స్కూల్లోనే చేస్తూ కూడా మీ పిల్లల్ని కూడా చదివించారా? అప్పటి నుంచి చదివించాను. ఓకే, వాళ్ళు ఎక్కడ ఏ స్కూల్లో చదివారు పిల్లలు? గవర్నమెంట్ స్కూలా లేదు అంటే ప్రైవేట్ స్కూల్లో చదివినారా? వివేకానంద స్కూల్. వివేకానంద స్కూల్లో. అంటే మీరు అంత కష్టపడుతూ పిల్లల్ని కూడా ఖచ్చితంగా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లోనే చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలని చెప్పి మళ్ళీ చదివించారు, ఫీజులు అవి కట్టుండేవారు. మీ ఆయన గారు ఏం చేసేవాళ్ళు? ఇద్దరు మేము కెనడీ స్కూల్లో చేసినాము. ఇద్దరు కెనడీ స్కూల్లోనే వర్క్ చేసేవాళ్ళు. సో మరి అంటే మరి హైదరాబాద్ వచ్చారు, అప్పుడు ఖర్చులు ఎక్కువ ఉండేవి. సో మరి సరిపోయేది మీకు? అమౌంట్ అంతా సరిపోతుండేదా? సరిపోయాయి కావు, ఇక అప్పులు చేసుకుంటా మెల్లి అట్నే సాధించాం. ఓకే, అండ్ అలా తర్వాత అదే మేము విన్నది ఏంటంటే మీరు అలా కష్టపడుతూనే మీ పిల్లల్ని ఇద్దరిని ఇంజనీరింగ్లు చదివిస్తున్నారని విన్నాము. అండ్ అలానే మీ ఒక పిల్లలకి వచ్చేసి ఫ్రీ సీట్స్ కూడా వచ్చినాయి అని విన్నాం. దాని గురించి చెప్తారేమన్నా? పెద్ద అబ్బాయికి ఫ్రీ సీట్ వచ్చిందమ్మా. ఏ కాలేజ్లో అండి? మల్లారెడ్డి కాలేజ్. మల్లారెడ్డి కాలేజ్లో ఫ్రీ సీట్. అంటే మీ పిల్లలు బాగా చదువుతారనమాట అయితే. ఓకే, అండ్ తర్వాత చిన్నమ్మాయి అదే పాపకు కూడా ఫ్రీ సీట్ వచ్చింది. పాపకు కూడా ఫ్రీ సీట్. ఓకే, ఓకే, మల్లారెడ్డి కాలేజ్ అది కూడా. పాప కూడా మల్లారెడ్డి కాలేజ్. ఇద్దరు మల్లారెడ్డి కాలేజ్లో ఫ్రీ సీట్స్తో చదువుతున్నారు. అండ్ అలానే అంటే మీకు కరోనా తర్వాత ఇంకా మనకి ఆర్థికంగా చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. మరి అప్పుడు మీరు అంటే వేరే పని ఏది కాకుండా ఇది చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటారు? ఇక ఎక్కడ పోతే ఏమన్నారంటే కరోనా టెస్ట్ చేస్తారన్నారు. ఓకే, కరోనా టెస్ట్ చేస్తారంటే ఏమో ముక్కులో పైపులు పెడతారు, అవి పెడతారు అన్నారు. ఇంకా నాకు భయం అయింది. ఓకే, భయం అయ్యి ఇది పెట్టుకున్నా. ఇది పెట్టుకుంటే ఇది కొంచెం మెల్లమెల్లగా ఇప్పుడు కొంచెం మంచిగా వస్తుంది. అయినా సరిపోతలేవు. అంటే మనకి ఒక ఆడవాళ్ళగా మీరు వచ్చి బయట నుంచుని ఇలా చేయడం ఇదంతా కూడా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చి పని చేయడం ఇదంతా ఉంటుంది కదా. సో మీరు ఇంట్లోని పని చేసుకుని ఇక్కడ రాత్రి 10-11 దాకా ఇక్కడ పని చేసి మీరు 2 వైపులా మేనేజ్ చేయడం ఇదంతా అవుతుందంటారా? కష్టం అవుతుంది. చేస్తున్నా, కష్టపడుకుంటూ చేస్తున్నా. ఓకే, మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి. 3 పిల్లలకు వాళ్ళకి బట్టలు ఉతికి వాళ్ళకి టిఫిన్లు కట్టాలి. మళ్ళీ పొద్దున్న 6 గంటలకు లేవాలిగా. 6 గంటలకు లేచి అన్నీ చేస్తా. మళ్ళీ అంటే పొద్దున సాయంత్రం ఓన్లీ ఒక్క పూటే చేస్తారా? ఇక్కడ రొట్టెలు ఒకటే పూట చేస్తాం. ఓన్లీ ఒక్క పూటే రొట్టెలు చేస్తూ ఉంటారు. అండ్ అలానే మెయిన్గా చూసుకుంటే కనుక మీ పిల్లలు అంటే మీరు ఈ పని చేస్తున్నారు. సాధారణంగా ఏంటంటే పిల్లలు ఈ తరం పిల్లలు ఎలా ఉందంటే మమ్మీ డాడీ ఒక పొజిషన్లో ఉంటేనే మేము బయటికి చెప్పుకుంటాము, లేదంటే చెప్పుకోము, ఇలాంటిది పిల్లలు ఉండవు. సో మీ పిల్లల నుంచి ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా ఫేస్ చేశారా? అమ్మ నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, మా ఫ్రెండ్స్ ముందు మా ఇజ్జత్ పోతుంది, ఇలాంటివి ఏమైనా వచ్చినాయి మీ పిల్లలు? ఏమనలేదు. మా పిల్లలు ఇంకా దీనివల్లే మనకు బువ్వ పెడతా అన్నం పెడుతుందిరా, మనకు బతికిస్తుంది అంటారు. ఓకే, సో మీ పిల్లలు మీరు ఇది చెప్పగానే అందరూ అర్థం చేసుకున్నారు, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు.
ఓకే, మీరు ఏంటేం చేస్తారు ఇక్కడ? ఓన్లీ జొన్న రొట్టెలేనా, ఇంకా ఏమైనా చపాతీ? చపాతీ చేస్తాం. చపాతీ, జొన్న రొట్టెలు. అండ్ అలా చేత్తోనే ఎన్ని రొట్టెలు చేస్తారు మ్యాక్సిమం ఒక రోజులో మీరు? ఒక రోజు చేస్తానమ్మా 50, 60, 70 దాకా చేస్తాను. 60, 70 దాకా చేస్తారు. సో మళ్ళీ ఇక్కడ ఎంత 60, 70 రొట్టెలు చేసి చేతులు నొప్పెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ సేమ్ అదే పని, కష్టం అది సో అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు యువతరం ఏంటంటే ఈజీ వేస్ వెతుక్కుంటున్నారు. అంటే తొందరగా సింపుల్గా డబ్బులు సంపాదించేయాలి, కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలని ఇప్పుడు ఉన్న యువతరం ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వాళ్ళకేం చెప్తామమ్మా, మనం మేమేమి చెప్తాము, మేము కష్టపడుతున్నాము. నేను చెప్తాను, కష్టపడ్డ సొమ్ము ఎక్కడ పోదు, మనం రూపాయి కష్టపడ్డా కూడా మన సొమ్ము ఎక్కడ పోదు, ఈజీగా సంపాదించినవి ఉండయి అని చెప్తాను నేను. మీ పిల్లలు కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తారు? కూడా చేస్తారు. పిల్లలు ముగ్గురు కూడా వచ్చి మీకు హెల్ప్ చేస్తూ ఉంటారా? చేస్తారు. వాళ్ళు ఏమి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి ఉండవు? ఈయన రాకపోతే వాళ్ళే ఉంటారు. ఓహో, పిల్లలు హెల్ప్ చేస్తారు. ఆయన ఊరికి పోతాడు అప్పుడప్పుడు, ఊర్లో ఏదైనా పని ఉంటే పోతాడు, ఆ ఈడే ఉంటాడు ఎక్కువ. ఓకే, పిల్లలు హెల్ప్ చేస్తారు. ఓకే, సో ఫైనల్గా కష్టపడితే ఎప్పుడు కష్టపడిన సొమ్ము నిలబడుతుంది అంటారు? నిలబడుతుందా? ఖచ్చితంగా నిలబడుతుంది. ఎక్కడ కష్టపడకుండా వచ్చిన డబ్బు ఏది పోతుంది, అది పోతుంది, ఉండదు. ఓకే ఓకే, కానీ వాళ్ళకి తెలియదమ్మా. అంటే మనం ఎంత చెప్పినా కూడా చెప్పిన వాళ్ళు అయితే వినేదే ఉండదు కదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. విన్నారు కదండి, కష్టపడి సంపాదించిన ఏ సొమ్ము అయినా, కష్టపడి సంపాదించిన సొమ్ము అయితే ఎప్పటికీ మనతోనే ఉంటుంది. కష్టపడకుండా వచ్చిన ఒక్క రూపాయి కూడా మన దగ్గర నిలబడదు. అదేవిధంగా మనం ఎప్పుడు కూడా ఈజీ వేస్ అన్నది వెతుక్కోకూడదు, కష్టపడాలి. అంటే ఒక మహిళ అయి ఉండి తన కుటుంబం కోసం ఇలా రాత్రి పగలు అనేది కష్టపడుతూ, ఆవిడ ఎంతో కష్టపడుతూ తన కుటుంబాన్ని నిలబెడుతుంది. అలానే ఇప్పుడు నేటి తరం యువత కూడా ఈవెంట్ని ఒక ఆదర్శంగా తీసుకుని కష్టపడి డబ్బులు సంపాదించాలి అనే మార్గాన్ని ఎంచుకోవాలని అయితే కూడా కోరుకుంటున్నా. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ డానియల్తో కీర్తి సైనింగ్ ఆఫ్.